యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 8వ వచనం. మనము ప్రార్థిస్తున్న దేవుడు మన ప్రార్థనలు వినాలి అంటే 2 విషయాలు అవసరం. ఒకటి, ఆయన మనకు జవాబు ఇవ్వాలన్న మనస్సు ఉండాలి. రెండవదిగా, జవాబు ఇచ్చే సామర్థ్యం ఆయనలో ఉండాలి. దేవునికి అలాంటి మనస్సు ఉందని ఇంతకు ముందు వచనాల్లో దావీదు చూపించాడు. ఇప్పుడు దేవుని సామర్థ్యం గురించి మాట్లాడుచూ ఉన్నాడు. ఆయనలో ఉన్న బలమైన శక్తిని గురించి మాట్లాడుచూ ఉన్నాడు. జనములను చేసిన వాడు ఆయనే. అందువల్ల జనములు మొరపెడితే ఆయన జవాబు ఇవ్వగలడు. ఎందుకంటే బైబిల్లోని దేవుడు మహామహుడైన సృష్టికర్త అని, ఏకైక నిజదేవుడని లోకమంతా గ్రహించే సమయము రాబోవచ్చు ఉన్నది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీవు మహాత్మ్యము గలవాడును, ఆశ్చర్యకరమైన కార్యములు చేయగలిగిన ఏకైక దేవుడు అయి ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీ అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు ఇదిగో ప్రభువా, ఈ దినాన్ని ప్రజలందరి జీవితంలో మీరు జరిగించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.